నమస్కారం. ఆధ్యాత్మిక యాత్రకు స్వాగతం పలుకుతున్న మీ నా యాత్ర ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. సాధువులు చెప్పారు, భూమిని తవ్వారు, అమ్మవారు వెలిశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. మంచిర్యాల జిల్లా ముల్కలలో బయటపడ్డ ఆ అద్భుత విగ్రహం విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముల్కల్ల గ్రామం మంచిర్యాల పట్టణానికి చేరువలో ఉంది. మీరు రైల్లో రావాలనుకుంటే మంచిర్యాల రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి హాజీపూర్ మీదుగా ముల్కల్లకు ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మంచిర్యాల పట్టణం నుండి ముల్కల్ల సుమారు 8 నుండి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణంలో గోదావరి నదీ తీరం వెంబడి వెళ్లే దారి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. మనం ఇప్పుడు ముల్కల గ్రామంలోని గోదావరి నదీ తీరానికి సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ భూమిలో ఉన్నాం. ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. ఎటువంటి ముందస్తు సూచన లేకుండా భూమి లోపల దాగి ఉన్న ప్రాచీన సంపద ఇక్కడ వెలుగు చూసింది. ఈ విగ్రహం బయటపడడం వెనుక ఒక పవిత్రమైన కథ ఉంది. డిసెంబర్ 2025లో సుమారు 100 మంది ఉత్తర భారత సాధువులు గోదావరి స్నానాల కోసం ఈ ప్రాంతానికి వచ్చారు. వారు స్థానిక పురోహితుడు పవన్ కుమార్ శర్మతో కలిసి నది ఒడ్డున తిరుగుతుండగా ఒక చోట ఆగి ఇక్కడ భూమిలో అమ్మవారు ఉన్నారు, తవ్వకం జరిపించండని చెప్పారు. సాధువుల మాట మీద నమ్మకంతో గ్రామస్తులు జేసీబీతో తవ్వగా సుమారు 4 అడుగుల లోతులో నల్లరాతితో చెక్కబడిన అద్భుతమైన విజయదుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం సుమారు 800 నుండి 1000 నాటి కాకతీయ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో ఆయుధాలు, ఆభరణాలు ఎంతటి శిల్పకళా వైభవంతో ఉన్నాయో చూడండి. పురావస్తు శాఖ వారు కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు ఇక్కడే తాత్కాలికంగా పందిర్లు వేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీమాత్రే నమః. మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో అమ్మవారు తేదీ 15వ తారీఖు రోజున మరి పీఠాధిపతులు, మఠాధిపతులు, నాగసాధువులు చెప్పినటువంటి విధంగా ఆ స్థలంలో నుంచి అమ్మవారిని యజమాని యొక్క అనుమతి మేరకు తీయడం జరిగింది. ఆ రోజునే అమ్మవారికి ఇక్కడ మరి శాశ్వతంగా కాకుండా ఉన్నటువంటి భక్తుల యొక్క దర్శనార్థం ఒక గద్దెని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక 5-6 వేల మంది పైగానే భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు కృష్ణానది ఒడ్డున ఆ దుర్గమ్మ, గోదావరి నది ఒడ్డున ఉత్తర వాహినిలో ఈ దుర్గమ్మ వెళ్ళడం అనేటువంటిది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. మనకు మొన్నటి రోజున ఈ శుక్రవారం రోజు, పోయిన శుక్రవారం రోజు బోనాల కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. దాదాపు ఒక 15,000 మంది పైగా ఆ బోనాల కార్యక్రమంలో మహిళామణులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మొన్నటి రోజున ఆదివారం రోజున అమ్మవారి సన్నిధానంలో సప్తశతి చండీ హోమ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఆ రోజు దాదాపు 20,000 మంది పైగా మరి భక్తులు మనకు
అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధానం నందు ఉదయం 9 గంటలకు సాయంత్రం 5 గంటలకు నిత్య హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ నిత్య హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తామే స్వయంగా ఇక్కడికి వచ్చేసి తమ పేర్లను బుక్ చేసుకోవాల్సిందని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ అందరికీ కూడా ధర్మ దర్శనం అనేటువంటిది ఏర్పాటు చేసింది తప్ప ఇక్కడ ఎవరికి కూడా ప్రత్యేకమైన దర్శనాలు అనేటువంటివి ఉండేది. ఎందుకంటే భక్తులందరూ ఎంతో దూరం నుంచి అమ్మవారిని చూడాలనేటువంటి నమ్మకంతోనే ఆ తల్లి అనుగ్రహం పొందాలనే కోరికతో వస్తున్నారు. కాబట్టి ఇక్కడ విఐపి దర్శనాలు అనేటువంటివి ఏమి కూడా ఉండదండి. కేవలం ప్రోటోకాల్ ప్రకారంగా ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే ఇక్కడ దర్శనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇక్కడ అమ్మవారికి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా అయితే ప్రతి ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళని భాగస్వామ్యం చేశాము, ఇక్కడ కూడా మీరు సమర్పించేటువంటి ప్రతి రూపాయి కూడా మీరు దేవాలయ నిర్మాణంలో భాగస్వాముగా చేయడానికి ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది తప్ప ఇక్కడ దేనికి కూడా మరి ఒక రూపాయి కూడా భక్తుల నుంచి మేము ఆశించడం లేదు. కేవలం ఒక దేవాలయ నిర్మాణం కోసం మాత్రమే మీరు సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ ఆ తల్లి కోరిన వారికి కొంగు బంగారమై అడిగిన వారికి వరాలను ఇచ్చేటువంటి తల్లిగా మరి మా ముల్కల్ల గ్రామం నందు వెలిసాది. కాబట్టి ఆ తల్లికి విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి మరి ప్రతిష్టా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నిత్య అర్చనలు, కుంకుమార్చనలు, పూజా హోమాది కార్యక్రమాలు అనేటువంటివి మనం ఆగమ శాస్త్ర ప్రకారంగా మరి మా వేద పండితుల యొక్క ఆధ్వర్యం నందు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. సాధువులు చూపించిన చోటే అమ్మవారు వెలిశారు అంటే అది సాక్షాత్తు దైవ సంకల్పమే. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకుంటే వెంటనే ముల్కల్లా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన నాయాత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.